1922 నుంచి 1924 మధ్య దాకా చాలా ఉధృతంగా చాలా విస్తృతంగా సాగుతుంది. అయితే 1924లో 1924లో ఆ ఉద్యమం చాలా ఉద్ధృతమైనటువంటి స్వరూపంలో ఉన్నప్పుడు చౌరీ చౌరా అనేటువంటి ఒక గ్రామంలో ఆ విలేజ్లో ఉన్న పోలీస్ స్టేషన్ మీద ఈ సత్యాగ్రహులు అనేవాళ్ళు, అంటే ఆ గాంధీయన్ అహింసా ఉద్యమంలో భాగస్థులైన వాళ్ళు, పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ పోలీసులని కొడతారు, 2-3 చనిపోతారు కూడా. అయితే ఈ సమయంలో గాంధీ తన మొత్తం ఉద్యమాన్ని ఆపేస్తాడు. దీని మీద ఇటు కాంగ్రెస్లోనే కాకుండా కాంగ్రెస్లో ఉండేటువంటి నెహ్రూ లాంటి యువకులు, సుభాష్ చంద్రబోస్ లాంటి యువకులు తో పాటుగా పటేల్ లాంటి వాళ్ళు కూడా, అంటే పటేల్ లాంటి వాళ్ళకు నెహ్రూకు ఉన్న తేడా ఏంటంటే నెహ్రూ ఏమో కొంత వామపక్ష భావాలు ఉన్నవాడు, సుభాష్ చంద్రబోస్ వామపక్ష భావాలు ఉన్నవారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కన్జర్వేటివ్ ఐడియాస్ ఉన్నవాళ్ళు, అంటే సాంప్రదాయవాదులు వాళ్ళు. అలాగే వీళ్ళే కాకుండా కమ్యూనిస్టులు, యువ సోషలిస్టులు, వీళ్ళందరూ కూడా ఒక్కసారి నిర్ఘాంతానికి గురవుతారు. ఇంత ఉద్యమం ఇంత అద్భుతంగా ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యమం ఎలా మానేస్తారు అంటే, అప్పుడు గాంధీ ఏమంటారంటే, నేను నా సత్యాగ్రహులని అహింసాయుత మార్గంలో పోరాటం చేయడానికి తగినంత శిక్షణ ఇవ్వకుండా వాళ్ళని నేను ఉద్యమంలోకి దించాను, దానివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక హిమాలయన్ బ్లండర్, అంటే హిమాలయాలంత ఎత్తు, అంటే అంత విస్తృతమైనటువంటి తప్పు నేను చేశాను. కాబట్టి నేను సత్యాగ్రహానికి నా శిష్యులు తయారు అయ్యేదాకా ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఈ ఉద్యమం నేను చెయ్యను అని అంటాడు. అయితే అప్పటికే రాజకీయ చైతన్యం బాగా వేడిగా వాడిగా ఉండడం వల్ల గాంధీ చేసిన ఈ పని అప్పటికే కాదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అనేక మంది వామపక్షవాదులు ఇది తప్పు,